హలో నేను మిస్సెస్రావు. అమెరికాలోని హోస్టన్ అటార్నీ ఎమిలీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీసాల విషయంలో గజిబిజి గందరగోళం చేస్తున్నారు. తాజాగా అమెరికా కాన్సులేట్లన్నీ స్లాట్లని రద్దు చేసేసాయి. మళ్ళీ స్లాట్ ఎప్పుడంటే నెక్స్ట్ ఇయర్ అని చెప్తున్నాయి. దీని మీద స్టూడెంట్స్, బిజినెస్ పీపుల్ అనేక రకాల వీసాల కోసం అమెరికన్ కాన్సులేట్లకు వెళ్ళేటువంటి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎమిలీ, అటార్నీ జనరల్ అమెరికాలో, ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ పాలసీకి సంబంధించి ఆయన రోజుకొక రకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇస్తున్నారు, మౌఖిక ఆర్డర్స్ ఇస్తున్నారు, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ తోటి కొంత ఇబ్బంది పెడుతున్నారు. ఇలా రకరకాల ఇబ్బందులు పెడుతూ ఉన్నారు. అమెరికాకి వీలున్నంత వరకు రాకుండా అమెరికాలో ఉండే ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ని బయటికి పంపించేలాగా ఆయన ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ వరకు కూడా అదే స్టాండ్లో ఉన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ప్రత్యేకించి గతంలో ఎప్పుడూ లేని విధంగా భారతదేశం మీద కూడా ఆయన వ్యతిరేకత పెంచుకున్నారు. ఇప్పుడు అమెరికాలోకి ఎంటర్ కాకుండా ఫ్రాన్స్ వాళ్ళని, అలాగే కొన్ని దేశాల వాళ్ళని ప్రత్యేకించి ఆయన టార్గెట్ చేస్తున్నారు. ఎవరైతే డట్టి, మురికి పనులు చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు వద్దని చెప్పి ఆ పదాలు వాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. కొన్ని దేశాల వాళ్ళని రానివద్దు, బ్యాన్ చేయాలి, ట్రావెల్ బ్యాన్ చేయాలని చెప్పి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఆ దేశాల్లో ఎక్కువగా అక్కడ బ్యాన్ చేసినటువంటి దేశాల్లో ఎక్కువగా ఇస్లాం దేశాలే ఉన్నాయి. ఈ ఇస్లాం దేశాల్లో సంబంధించినటువంటి ప్రయాణికుల్ని అసలు అమెరికాలోకి ఎంటర్ కాకుండా కొన్ని కండిషన్స్ పెడుతూ ఉన్నారు. అక్కడ మెక్సికో వాళ్ళని కూడా రాకుండా సరిహద్దుల్లో జైళ్లు కట్టడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూసిన తర్వాత అక్కడ అటార్నీ జనరల్, ఒక ఎమిలే కాదు, అక్కడ ఉండేటువంటి అటార్నీ జనరల్స్ చాలామంది అటార్నీస్ అంటే అటార్నీస్ అందరూ వ్యతిరేకిస్తున్నారు ఆయన చర్యల్ని. జన్మతః పౌరసత్వం ఉంది, దాన్ని వ్యతిరేకిస్తూ అమెరికాలో ఉండేటువంటి రాష్ట్రాల్లో దాదాపు 22 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి వ్యతిరేకంగా, ఆయన ఇచ్చినటువంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్కి వ్యతిరేకంగా కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు. ఇది అక్కడ ఉండేటువంటి సిచ్యువేషను. ఇప్పుడు ఈ సీజన్లో అమెరికాకి వెళ్ళి చదువుకోవాలనుకునేటువంటి స్టూడెంట్స్ అనేక మంది ఉన్నారు. B1, B2 వీసాలు, H4 వీసాలు, ఇవన్నీ వీసాలను అప్రూవ్ చేయాల్సినటువంటి తరుణం ఇది. అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళాలని అంటే ఇప్పుడు స్లాట్లను రద్దు చేస్తున్నారు. ఆల్ ఆఫ్ సడన్గా స్లాట్లు మేము రద్దు చేసామని చెప్పి మెయిల్స్ పంపిస్తున్నారు. అమెరికన్ కాన్సులేట్ నుంచి మెయిల్స్ వస్తే చాలు వీసాలకు అప్లై చేసినటువంటి వాళ్ళు భయపడుతున్నారు. తాజాగా చెన్నైలో కానీ, ఢిల్లీలో కానీ అమెరికన్ కాన్సులేట్లు అనేక మందికి మెయిల్స్ పంపించాయని చెప్పేసి రిపోర్ట్స్ వస్తున్నాయి. ఫింగర్ ప్రింట్స్ తీసుకుని ఇంటర్వ్యూకి స్లాట్ ఫిక్స్ చేసిన తర్వాత కూడా రేపు ఇంటర్వ్యూకి అని చెప్పి చెప్తే, రేపు ఇంటర్వ్యూ ఫిక్స్ చేస్తే ఆ ఇంటర్వ్యూ కూడా క్యాన్సిల్ చేశారు ఫింగర్ ప్రింట్స్ ఇచ్చిన తర్వాత కూడా. జనరల్గా అమెరికా వీసాకు పోయేటప్పుడు 2 days ముందుగానే మనం ఫింగర్ ప్రింట్స్ ఇస్తాం, డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేస్తాం. ఆ తర్వాత ఇంటర్వ్యూ ఫిక్స్ చేసిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాం. అమెరికన్ కాన్సులేట్ ఉండేటువంటి వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు ఎస్ ఆర్ నో చెప్తారు. నో ఎందుకు చెప్తారనేది ఎవరికి తెలియదు, ఎస్ ఎందుకు చెప్తారో ఎవరికి తెలియదు. కాకపోతే నో అని ఎందుకు చెప్తున్నారనేది తెలియజేయాలనేది ఇప్పుడు అమెరికాలో ఉండేటువంటి కొంతమంది ఇమ్మిగ్రెంట్స్కి సంబంధించిన అసోసియేషన్స్ డిమాండ్ చేస్తున్నాయి. కొంతవరకు సక్సెస్ అయ్యారు. కానీ ఇవాళ కూడా అమెరికన్ కాన్సులేట్లో వీసా రిజెక్ట్ చేస్తున్నాం అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తాం అనేది ఎవరికి చెప్పరు. ఆ రోజున అమెరికన్ కాన్సులేట్లో ఉండేటువంటి ఎంప్లాయీ మనల్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు అతను మూడు బాగుంటే మనకు వీసా వస్తుంది, అతను మూడు బాగాలేకపోతే వీసా రాదు. ఇది అక్కడ ఉండేటువంటి సిచ్యువేషన్. మీరు ఎప్పుడైనా అమెరికన్ కాన్సులేట్కి వెళ్ళి చూస్తే పిల్లలేమో అమెరికాలో ఉంటారు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటుంటారు. పేరెంట్స్ అక్కడికి వెళ్ళాలని చెప్పి వీసాలు అప్లై చేసుకుంటారు. అనేక మంది పేరెంట్స్కి రిజెక్ట్ చేస్తూ ఉంటారు వీసాలు. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే కారణం ఉండదు. కానీ చాలా మందికి అప్రూవ్ చేస్తుంటారు. వాళ్ళకి ఎందుకు అప్రూవ్ చేశారు, వీళ్ళకి ఎందుకు రిజెక్ట్ చేశారంటే దానికి రీజన్ ఉండదు. అది మా ఇష్టం అన్నట్టుగా ఉంటుంది అమెరికన్ కాన్సులేట్లో ఉండేటువంటి పరిస్థితి. ప్రత్యేకించి అక్కడ సైకాలజీ తెలిసినటువంటి వాళ్ళు ఉంటారు. అక్కడ అమెరికన్ కాన్సులేట్ గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి మాట, నేను కూడా అమెరికా వెళ్ళొచ్చాను, నేను కూడా ఇంటర్వ్యూ ఫేస్ చేశాను, నేను కూడా ఆ ఇంటర్వ్యూ ఎలా చేస్తారు ఏంటనేది నాకు అవగాహన ఉంది కాబట్టి అందుకే చెప్తున్నాను.
అలాగే అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ హోమ్లాండ్ సెక్యూరిటీ ఏ విధంగా వ్యవహరిస్తారో నాకు కూడా తెలుసు. అప్పుడు నాతోటి వచ్చినటువంటి ఒక సహచరుడు ఇప్పుడు ప్రముఖ ఛానల్లో వర్క్ చేస్తున్నాడు. అతన్ని అక్కడ ఉన్నటువంటి అమెరికా హోమ్లాండ్ సెక్యూరిటీ కూర్చోబెట్టింది అక్కడ. ఎందుకు కూర్చోబెట్టిందంటే వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి పొలైట్గా సమాధానం చెప్పలేదు అతను, అందుకని కూర్చోబెట్టింది. ఆ తర్వాత 10-15 నిమిషాలు ఉన్న తర్వాత అప్పుడు వాళ్ళని కన్విన్స్ చేస్తే అప్పుడు పంపించారు. అలా ఉంటుంది వాళ్ళ ట్రీట్మెంట్. సో అమెరికన్ కాన్సులేట్కి ఇంటర్వ్యూకి వెళితే అక్కడ కేవలం బాడీ లాంగ్వేజ్ చూస్తారు, సైకాలజీ చూస్తారు, ఐ టు ఐ కాంటాక్ట్ వీళ్ళు ఉన్నారా లేదా, మాట్లాడేటప్పుడు ఐ టు ఐ కాంటాక్ట్ మాట్లాడుతున్నారా లేదా, పిల్లల నిజాయితీ ఉందా లేదా అనేది అబ్జర్వ్ చేస్తారు. ప్రధానంగా సైకాలజీ అబ్జర్వ్ చేస్తారు. ఆ సైకాలజీని వాళ్ళు ఇమీడియట్గా బాడీ లాంగ్వేజ్ని బట్టి క్యాల్కులేట్ చేసుకుంటారు. దాన్ని బేస్ చేసుకుని అమెరికా వీసాని రిజెక్ట్ చేయటమో యాక్సెప్ట్ చేయటమో ఉంటుంది ఎక్కువగా. కాకపోతే అమెరికాకి మన వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ మంది వెళ్తుంటారు చదువుకోవడానికి. ఇప్పుడు ఈ సీజన్లో వెళ్ళాలి, కానీ ఈ స్లాట్లను రద్దు చేస్తున్నారు. అనేక మంది కొన్ని వందల స్లాట్లను రద్దు చేశారని చెప్పేసి గగ్గోలు పెడుతున్నారు. ఈ స్లాట్ను రద్దు చేసి మళ్ళీ ఎప్పుడు ఇస్తారంటే నెక్స్ట్ ఇయర్ మేలో చెప్తున్నారు. నెక్స్ట్ ఇయర్ మేలోనో నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లోనో అలా డేట్లు చెప్తున్నారు. అది కూడా కన్ఫర్మేషన్ కాదు అని చెప్తున్నారు. ఇలాంటి డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందని అంటే కావాలని అమెరికా చేస్తున్నటువంటి పనిగా చెప్తున్నారు. లేదంటే స్టూడెంట్స్కి వీసాలు ఆపితే వాళ్ళకి ఇయర్ పోతుంది కదా, ఎడ్యుకేషన్ ఇయర్ పోతుంది కదా, విద్యా సంవత్సరం నష్టపోతారు. అన్నీ సెలెక్ట్ అయ్యి అక్కడి నుంచి యూనివర్సిటీ నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత అడ్మిషన్ కూడా వచ్చిన తర్వాత అడ్మిషన్ బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి పంపిస్తుంది. వీసాకి పెడితే ఆ వీసా ఇవ్వకపోతే, వీసా స్లాటే ఇవ్వకపోతే, స్లాట్లనే రద్దు చేస్తే ఇంకా అమెరికాకి వెళ్ళేది ఏముంటుంది? ఉండదు. అందుకే ఇప్పుడు అమెరికా వెళ్ళాలని అంటే వీసా రావడం అనేది టఫ్. ఇప్పుడు వస్తుందో రాదో చెప్పలేని పరిస్థితి. అన్ని డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నా కానీ. ఇప్పుడు చెన్నైలో అదే పరిస్థితి, ఢిల్లీలో అదే పరిస్థితి. కొన్ని వందల మందిది ఇలా రద్దు చేశారండి. రేపు ఇంటర్వ్యూ ఉందనగా ఈరోజు మెయిల్ ఇచ్చి రేపు రావద్దు అంటున్నారు. ఒకవేళ మీరు వచ్చినా కానీ అమెరికన్ కాన్సులేట్లో ఎంట్రీ ఉండదని చెప్పి ఆల్రెడీ వాళ్ళు నోటీస్ బోర్డులు పెడుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ అమెరికన్ కాన్సులేట్లో ఉంది. భారతదేశంలో ఉన్న అమెరికన్ కాన్సులేట్లో ఈ విషయాన్ని అక్కడ అటార్నీ జనరల్ తెలుసుకున్నారు. ఎమిలీ తెలుసుకొని ట్రంప్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే వెట్టింగ్ అంటే సోషల్ అకౌంట్స్. ఈ సోషల్ అకౌంట్స్ అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసిన తర్వాతనే మీ స్లాట్లు మీకు అప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. కొన్ని దేశాలకు సంబంధించి 5 yearsకి సంబంధించినట్టు సోషల్ మీడియా అకౌంట్స్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చర్చ చేసి అప్పుడే స్లాట్లు ఇస్తున్నారట. అయితే అలాంటి పరిస్థితి భారతదేశం ఆ జాబితాలో ఉందంటే భారతదేశం అయితే లేదు అని చెప్తున్నారు. ఇప్పటి వరకు అయితే అమెరికన్ కాన్సులేట్ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం కొన్ని దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని మాత్రం చెక్ చేసిన తర్వాతనే B1 వీసాలు కానీ, B2 వీసాలు కానీ, F1 వీసాలు కానీ, H4 వీసాలు కానీ ఇవన్నీ ఇవ్వడానికి వాళ్ళన్నీ చెక్ చేసుకుంటున్నారండి. కొన్ని దేశాలకు సంబంధించి పర్టికులర్గా కొన్ని దేశాలను ఐడెంటిఫై చేసి వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్ని 5 years నుంచి వాళ్ళ యాక్టివిటీ ఏంటి అనేది మొత్తం అధ్యయనం చేసిన తర్వాత అప్పుడు అప్రూవ్ చేస్తున్నారని చెప్పి తెలుస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు స్లాట్స్ని రద్దు చేశారంటున్నారు. ఇప్పుడు ఏ స్లాట్లు బుక్ చేసుకొని ఏ వీసా కావాలన్నా కానీ మీ సోషల్ మీడియా అకౌంట్స్ని కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. మీ సోషల్ మీడియా అకౌంట్ని కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే మీరేంటి, మీ యాక్టివిటీ ఏంటి, మీరు ఎవరితో కాంటాక్ట్లో ఉన్నారు, మీరు ఎలాంటి బిహేవియర్ తోటి ఉన్నారు, ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా వెళ్ళాలనుకునేటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో యాక్టివ్గా అవసరం లేదు, ఉండద్దు. ఒక రకంగా దానికి దూరంగా ఉంటేనే మేలు అనేటువంటి అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వీసా స్లాట్లన్నీ దాదాపుగా రద్దు చేస్తూ ఉన్నారు. ఈ సంవత్సరానికి అమెరికా వెళ్ళే పరిస్థితి స్టూడెంట్స్కి ఉండకపోవచ్చు. చాలామందికి, స్టూడెంట్స్కే కాదు, రకరకాల వీసాల వాళ్ళకి మెయిల్స్ అమెరికన్ కాన్సులేట్ నుంచి అనేకం వస్తూ ఉన్నాయి. ఆ మెయిల్స్ చూసిన తర్వాత వీసా ఇంటర్వ్యూకి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ వెళ్ళినా వాళ్ళు ఎంట్రీ ఇవ్వము అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి దీని మీద పూర్తి స్థాయి క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అమెరికా నుంచి అటార్నీస్ కూడా రెస్పాండ్ అవుతున్నారు. కాబట్టి దీనికి పరిష్కారం ఉంటుందా ఇప్పట్లో, లేదంటే నెక్స్ట్ ఇయర్ అయినా అనేది మనం చూడాలి. థ్యాంక్ యూ.